హాయ్ వ్యూవర్స్. తెలుగు సినీ ఇండస్ట్రీలో పెను విషాదం. అవునా? ఇండస్ట్రీకి పెను విషాదమా? ప్రాక్టికల్గా మాట్లాడదాం. కేపీ చౌదరి, కృష్ణప్రసాద్ చౌదరి. ఇండస్ట్రీకి కబాలీ మూవీ ఉంది కదా మన రజనీకాంత్ది, తెలుగు వర్షన్ సంబంధించిన నిర్మాత. ఆ తర్వాత చాలా మూవీస్కి డిస్ట్రిబ్యూషన్గా ఉన్నాడు. సీతమ్మ ఒకటి, సిరిమల చెట్లు చాలా ఉన్నాయి. ఏమైంది ఏంటో పాపం, నిజంగా పాపం. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలా ఆశలతో వస్తారు, డబ్బు ఇన్వెస్ట్మెంట్స్ గట్టిగా పెడతారు. ప్రాపర్ బిజినెస్ చేయకపోతే కష్టం. దెన్ అలాగే ఈ మనిషి లాసులోకి వెళ్ళాడు. ఆ తర్వాత గోవాలో బిజినెస్, రెస్టారెంట్, ఇంకా ఆ తర్వాత డ్రగ్స్. ఇలా వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసు సంబంధించుకుంటే కేపీ చౌదరి, దట్ మీన్స్ కృష్ణప్రసాద్ చౌదరి ఉన్నాడు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు అతని దగ్గర నుంచి మొత్తం 90 గ్రాములు మాదక ద్రవ్యాలు పోలీసు స్వాధీనం చేసుకున్నారు. అతను మొత్తం 100 గ్రాములు తెస్తే 10 గ్రాములు ఎవరికి అమ్మేశాడు, 90 గ్రాములు. ఎవరు ఏంటి అన్నప్పుడు ఆ స్టిల్ విచారణ ఇంకా నడుస్తూనే ఉంది. బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈలోపు అన్నా నువ్వు టైగర్ అన్నా ఏదైనా నాకు చెప్తావు అన్నా, మరి ఇప్పుడు ఏంటన్నా ఇలా అని చెప్పేసి అంటూ సురేఖ వాళ్ళ యొక్క కూతురు, ఐ థింక్ సుప్రీత్ అనుకుంటా, ఆ అమ్మాయి పోస్ట్ పెట్టారు. ఇక ఈలోపు విచారణ చేస్తున్నాం, నిజమని తెలియదు. అతను సినిమాల్లోకి వచ్చి బిజినెస్ చేసి లాస్ అనమాట నిజం. ఎలా రికవర్ అవ్వాలి ఏంటి అనుకున్నప్పుడు ఏదో ఒక వ్యాపారం చేద్దాం, లాభాలు గడిద్దాం అనుకున్నాడు. అది ఫెయిల్. ఇక ఈజీగా అన్నప్పుడు డ్రగ్స్ తప్ప వేరేది లేదనుకున్నాడు. ఆ వేళ ముందుకు అడిగేశాడు. చివరికి అందులో కూడా ఫెయిల్ అయ్యాడు. సక్సెస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వాలని కదా బాబు డ్రగ్స్ గురించి, అసలు దాని జరిగి పోవద్దు. దెన్ దొరికిపోయాడు. ఇక ఎవరో లింక్స్ ఉన్నాయి చెప్పండి రా బాబు అన్నప్పుడు అలా చెప్తే అతను ప్రాణమే పోయింది. ఫైనల్లీ హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, పబ్లిక్ రిలేషన్ ఇష్యూస్ కూడా రైజ్ అయినాయి. ఇక చివరి ప్రాణం వదలటమే బెటర్ అనుకొని గోవాలో ఆత్మహత్య చనిపోయాడు. పోలీసులు చూశారు, నిజమని చెప్పి తేలింది. విచారణ చేస్తాను. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? దయచేసి అలివిగాని అప్పులు చేయొద్దు. పెళ్లి కోసమైనా, చదువుల కోసమైనా, ల్యాండ్ కోసమైనా, దేనికోసం సరే అప్పులు చేసే వ్యాపారాలు, అప్పులు చేసే పెళ్ళిళ్ళు, అప్పులు చేసే సంబరాలు, అప్పులు చేసే సరదాలు వద్దు. ఉన్నంతలో హ్యాపీగా బతకండి. ఇక డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు అక్రమ మార్గాల ద్వారా వద్దు, సక్రమ మార్గాల ద్వారానే సంపాదించండి. కృష్ణప్రసాద్ చౌదరి నిజంగానే సినీ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కళలతో వచ్చి చివరికి ఆ కళను నెరవేర్చుకోకుండానే ఫైనాన్షియల్గా బాగా ట్రబుల్స్ ఇరికిపోయి ఈజీ మనీ కోసం దారులు వెతికి ఇప్పుడు అకస్మాత్తుగా చనిపోయాడు.